విభీషణుడు శరణాగతి. విభీషణుడు పలువురు మంత్రులతో మేరు శిఖరం వలె ఆకాశ మార్గమును వచ్చుచుండగా చూచి సుగ్రీవుడు హనుమ మొదలగు వారలతో ఇతడెవడో రాక్షసుడు మన పైకి వచ్చుచున్నాడు అనను. వెంటనే వానరులు వృక్షములను గైకొని వారిని ఎదుర్కొనుటకు అనుమతిని ఇమ్మని వారిని చూసి విభీషణుడు ఆకాశ మార్గమందే నిలిచి ఎలుగెత్తి ఇట్లను, నేను విభీషణుడను అనను, రావణుని సోదరుడను, సీతమ్మను రామునికి ఏమని హితోపదేశం చేసి తిని అతను నా మాట వినక నన్ను దాసుని వలె అవమానించెను. నేను భార్యాపుత్రులను వీడి శ్రీరాముని శరణు నొందుచున్నాను. మహాత్ముడు సర్వలోక శరణ్యుడు అయిన రామునకు విభీషణుడు శరణార్థి అయి వచ్చిందని నివేదింపుడు అనను. సుగ్రీవుడు వెంటనే రాముని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పాను, అనుకోకుండా శత్రువు మన సైన్యమును ప్రవేశించున్నాడు. వారిని చేరనిచ్చినచో గుడ్లగోబ కాకులను సంహరించినట్లు వాడు మనలను హతమర్చును అని పలికను. రాక్షసులు కామరూపులు మాయావులు అంతర్ధానమునుంది అపకారమర్తురు. రావణుడే వీరిని గూఢచారిగా పంపి ఉండవచ్చును. ఆటవికాది బలమును గ్రహించవచ్చును, కానీ శత్రుబలమును రాజు గ్రహింపరాదు. వీడు రావణుని తమ్ముడు విభీషణుడు పలువురు మంత్రులతో కూడి ఆకాశ మార్గమున వచ్చి శరణు వేడుచున్నాడు. కావున వెంటనే వీరిని సంహరించుటకు మన కర్తవ్యము అని సుగ్రీవుడు రామునితో పలుకును. రాముడు సుగ్రీవుడు చెప్పినదంతా సావధానముగా విని ఆంజనేయాదులను వారి అభిప్రాయములను చెప్పమని పలికను. వారందరూ రాముని ప్రస్తుతించిరి. ఒక్కొక్కరుగా ఇట్లు చెప్పిరి. అంగాదుడు ఇట్లు చెప్పాను, వీరిని వెంటనే విశ్వసింపరాదు. వీరిని పరీక్షించి గుణాధిక్యం ఉన్నచో పరిగ్రహించవలను, దోషము ఉన్నచో పరిత్యజించవలను అనను. శరభుడు ఇట్లను, ఒక గూఢచారిని పంపి పరీక్షించుట ఉత్తమమని పలికను. జాంబవంతుడు ఇతడు వైరి అయిన రావణు నుండి అకాలమున కానిచోటికి వచ్చి ఉండుటచే వీనిని శంకింపవలసినదే అని పలికను. మైందుడిట్లను, వీనిని నెమ్మదిగా మధురముగా ప్రశ్నించి వీని హృదయమును ఎరిగి దుష్టుడైనచో కాదో నిర్ణయింపవలనని పలికను. తొదక హనుమంతుడు ఇట్లా పలికను, రామచంద్ర, నిన్ను ఆశ్రయించి మాట్లాడుటకు బృహస్పతికైనను శక్యము కాదు. ఇతడు మాట్లాడు వైఖరిని బట్టి వీని యందు దుష్టత్వము తోచట్లేదు. ఇతడు ముఖము ప్రసన్నముగా నున్నది, ఎంత దృఢముగా కప్పుకొనుటకు ప్రయత్నించినను ఆకృతి అంతరంగమును వ్యక్తపరచుచునే ఉండును అని చెప్పి ఇది నేను ఫుల్ వీడియో పెట్టాను, అందులో చూడండి. ఛానల్ చూసిన వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.